కాకపోతే కర్కాటక రాశి వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు 12లోను 9వ ఇంట్లో శని రాహులు ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది కర్కాటక రాశికి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశిలోకి గురువు 12లో ఉన్నప్పటికీ కూడా నవంబర్లో వక్రించి ఆయన తొందరగా శీఘ్రంగా వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ వెళ్తుంటాడు అనమాట. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొద్దిగా ఉండటం వలన ఉపశమనంగా, ఓపికగా, ధర్మంగా, నోరెత్తకుండా ఉండే కర్కాటక రాశి వాళ్ళు ఆ గురువు వచ్చి వెళ్ళే సమయం ఏదైతే ఉంటుందో మళ్ళీ రిట్రాక్టేషన్ అయ్యి వెనక్కి వెళ్తాడు. అంటే ఇదేమన్నా టూర్ అండ్ ట్రావెల్ సార్ ఆ బస్సు ఈ బస్సు ఎక్కడానికి అంటే కాదు. ఎందుకంటే మనం భూమి తిరిగేటప్పుడు దాని యొక్క కక్షలో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అది వెనక్కి వెళ్ళినట్టు మనకి భ్రమ కల్పిస్తుంది. దాని కక్షలో అది తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఆ దీర్ఘవృత్తాకారంలో ఉన్నటువంటి ఏదైతే కక్ష ఏదైతే ఉందో కోడిగుడ్డ ఆకారంలో, దానివల్ల మనకు అలా భ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ ముందుకి వచ్చి వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఫలితం అలా చెప్తారు. అది మామూలుగా అయితే అది వెళ్ళదు అనమాట, అది అక్కడే తిరుగుతుంది. కాకపోతే మన వాళ్ళు అలా చెప్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి భయపడాల్సింది అయితే ఏం లేదు. కానీ కాకపోతే ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, ఆల్రెడీ కర్కాటక రాశి అయ్యి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇంకా ఆరోగ్యాన్ని బాగా భద్రంగా చూసుకోవటం, టైం టు టైం మెడిసిన్ వేసుకొని తినటం ఇలాంటివి. అలాగే విద్యార్థులు వచ్చేసి శుక్రుడు అధిపతి, కర్కాటకానికి 4వ ఇల్లు శుక్రుడు అధిపతి. అలాగే దశమానికి అధిపతి కర్కాటకానికి మేషం కుజుడు అధిపతి. కాబట్టి ఈ యొక్క గురువు అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి శీఘ్రంగా వాటిని వాళ్ళ పర్సనల్ దీంట్లో బట్టి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది.